ఆహ్, అప్పన్నతో నాకేం సంబంధం లేదని జెప్పి సుబ్బారెడ్డి జెప్తున్నారు. కానీ సుబ్బారెడ్డి ఆహ్, ఫోను నంబరే. సుబ్బారెడ్డికి అలాట్ అయిన ఫోను నంబర్‌నే సుబ్బారెడ్డి అప్పన్నకిచ్చి, అప్పన్న సుబ్బారెడ్డి తరపున మాట్లాడుతున్నట్టుగా అందరితో మాట్లాడి డబ్బులు వసూలు జేసి కల్తీనే తెచ్చాడు. ఇది ఇప్పుడు తాజాగా ఈనాడు జ్యోతి ఒకే రోజున ఆ ఫోను నంబర్ ఆధారంగా గతంలో సుబ్బారెడ్డి రాసినటువంటి లేఖలలో ఉన్నటువంటి ఫోను నంబర్‌ని అది టచ్ చేస్తూ ఇది సిట్ ఎందుకు పట్టించుకోవట్లేదు అని రాస్తున్నారు. ఇక్కడ సిట్ అన్నీ చూసింది. సిట్‌లో ఇద్దరు మనోళ్ళే ఉన్నారు గదా! ఎందుకు పట్టించుకోలేదు? పాయింటల్లా ఏంటంటే డబ్బులు వసూలు చేశారా లేదా? ఇప్పుడు ఇవాళ కొత్త మార్గం ఏం చేశారంటే అతనికి మొన్నొచ్చింది ఏదో 40,00,000 ఎంతో వచ్చినప్పుడు బోలే బాబా నుంచి అన్నారు. ఆ కారణంగానే చిన్నప్పని పెట్టింది. ఆ డబ్బులేమి సుబ్బారెడ్డికి పోలేదు. కాబట్టినే అక్కడ సిట్టు ఆయన జోలికి పోలా. ఇప్పుడేమంటున్నారంటే హవాలా ద్వారా తీసుకునుంటారు అన్నటువంటిది నిన్ననే 'ఆంధ్రజ్యోతి' ఒక మ్యాప్ ఇచ్చింది గదా! ఇది. ఇక పైనేంటంటే రోజు కూడా ఒక్కొక్క స్టోరీ ఏస్తారు. అట్లాగే ఎవరన్నా లడ్డూకి సంబంధించి జగనే జేశాడు, దుర్మార్గుడని గనక స్టేట్‌మెంట్‌లిస్తే చిన్నవాడైనా సరే హైలైట్ అవుతారు. బేసిక్‌గా ఒకటే తిరుమల లడ్డు ఉదంతం అనేటటువంటి దాంట్లో భవిష్యత్తులో మనం తిరుమల లడ్డు నోట్లో పెట్టుకున్నప్పుడల్లా జగన్‌ని తిట్టుకోవాలా, జగన్‌ని జీవితంలో అధికారంలోకి రానివ్వకుండా ఉండాలి అన్నటువంటి రూట్‌లోకి సైకలాజికల్‌గా తీసుకెళ్తున్నారు. అది సాధ్యమా కాదా అన్నది కాలం డిసైడ్ చేస్తుంది.